గోదావరిఖని పట్టణంలోని ముదిరాజ్ దేవాలయం నాగదేవత ఆలయం నూతన కమిటీని గురువారం ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పరిమితితో నూతన అధ్యక్షులుగా గుర్రాల చంద్రశేఖర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా రావుల స్వరాజ ముదిరాజ్, కోశాధికారిగా బండి రాజేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి సంక్షేమం కొరకు ముదిరాజ్ కులస్తులకు విస్తృతంగా ప్రచారం చేసి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యే విధంగా కృషి చేయాలని నిర్ణయించారు. అలాగే ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గౌరవ అధ్యక్షులుగా మనాలి రాజ్ ఠాకూర్ ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పెద్ద మంత్రులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పాత కమిటీ వాళ్ళు కూడా ఈ నూతన కమిటీ వాళ్లకు ఏదన్నా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ అడిగిన మేరకే మనం వాళ్ళకి ఇచ్చే సూచనలు ఇవ్వాలని, వాళ్ళు చేసే పనికి ఏమాత్రం కూడా మనం అడ్డు కలగద్దని దయచేసి ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా. అట్లాగే మేము టెంపుల్ మొదలుపెట్టిన కాన్సెల్ ఈ రోజు వరకు కూడా నాతోటి సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ముందు మనం ఏ భేదాలున్నా అవి మర్చిపోయి తల్లి అభివృద్ధి కోసం మనం పాటుపడాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. తర్వాత కూడా ఎవరన్నా కమిటీలకు రాదలుచుకున్న ఉంటే వాళ్ళను కూడా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అనేది కూడా నూతన కమిటీకి సభ్యులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, పెద్దమ్మ గుడి ఆవరణలో జరిగిన సర్వసభ్య సమావేశం వచ్చిన పెద్దలకు మరి కుల బాంధవులకు కమిటీ మెంబర్లందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఏంటంటే పాత కంపెనీని తీసి కొత్త కంపెనీ నిర్ణయించింది. కొత్త కంపెనీ అనగానే అధికారం ఇచ్చినట్టు కాదు, ఇది పెద్ద బాధ్యత చెప్పినట్టు గుడిని చూసుకోమని మాకు వాళ్ళ బాధ తీసి మా మీద పెట్టారు. అంతేగాని వేరే మాకేమో కుమ్ములు వచ్చి వేరే మాకేమో పదవి ఇచ్చిందని కాదు. మేము ఈ గుడిని డెవలప్మెంట్ చేయడానికే ప్రయత్నిస్తాం. మన గోదావరి ఖనిలో ఉన్న కుల బాంధవులందరినీ ఒక్కటి చేసి ఈ పెద్దమ్మ గుడిని డెవలప్మెంట్ చేస్తామని మీ అందరి చెప్తాను. జై ముద్రాజ్, ముద్రాజ్ ఐక్యత, ముద్రాజ్ ఐక్యత. సర్వసభ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలకు మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క పాత కమిటీ లబ్ధైన సమయంలో కొత్త కమిటీగా నన్ను ఇవ్వడం జరిగింది. నా ఏ తప్పు లేకుండా గుడి కోసం సేవ చేసుకుంటా, గుడి కోసం శాయశక్తుల కష్టపడతా, కులానంతా కలిపి ముదిరాజ్ అంతా రామగుండం నియోజకవర్గం ముదిరాజ్ అంతా ఒకటై ముందుకు సాగుతాం. జై ముదిరాజ్. మన రామగుండం నియోజకవర్గ మన ముదిరాజ్ కుల బాంధవులకు అందరూ తెలియజేయడం, ఇన్ని రోజుల నుంచి ఇక్కడ పాత కమిటీ మెంబర్ వాళ్ళు ఉండి మన అభివృద్ధి కోసం ముందు పాటుపడ్డది. కాబట్టి ఈరోజు కమిటీని రద్దు చేసి మాకు కొత్తగా కమిటీ ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పచెప్పినట్టు అధ్యక్షుడిగా, వైస్ అధ్యక్షుడిగా ప్లస్ కోశాధికారిగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు వీళ్ళందరికీ పాత కమిటీకి మా ప్లస్ మా కుల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు వాళ్ళు ఏ విధంగా అయితే రామగుండంలో పెద్దమ్మ తల్లికి ఏ విధంగా పనిచేసినారో మేము కూడా అదేవిధంగా వాళ్ళ అడుగుజాడలలో నడుస్తూ అభివృద్ధికి పనిచేస్తామని తెలియజేస్తూ తెలుస్తున్నాం.